హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 11 అవుతుంది. దోస్తుగాలు అందరం కూర్చొని గప్పాలు కొడుతున్నాము. ఏం చేయాలో అర్థం కాక ఎటైనా వెళ్ళిపోదాం రా అని అందరం బైక్ వేసుకొని బయటకు వచ్చేసాము. ఒక బేకరీ దగ్గర ఆగినాము, బట్ బేకరీ అయితే క్లోజ్ ఉండే. ఇంకేం పీకలేక మూసుకొని ఇంటికి వెళ్దాం అనుకున్నాము. అప్పుడే ఈ దయంలా స్పీడ్ గా మీదకి వచ్చేసింది. ఎక్కించేస్తాడేమో అనుకున్నాను, కానీ సైడ్ నుంచి వెళ్ళిపోయాడు. జర్రుంటే చచ్చిపోతుంటేం రా బాబు అనుకున్నాం మేమందరం. ఇంకా ఊరికే ఏమింటికి వెళ్తాంలే, షట్టర్ తలుపులు వలగొడదామని మేము అందరం కలిసి డిసైడ్ అయిపోయినాము. అటు ఇటు చూస్తే ఎవరు కనిపించలేదు. మెల్లిగా షట్టర్ తలుపులు అయితే వీకేసినాము. అప్పటికి ఆ బేకరీ ఓనర్ లోపలే ఉండే. అన్న షట్టర్ ఎందుకు వలగొడుతురు అన్న అని అడిగిండు. ఏం వలగొడతలే, లోపల ఎవరైనా ఉండరేమో అని చూసినాము, అంతే కామెడీ చేసినామని చెప్పినాము. బేకరీ ఓనర్ అయితే మా దిక్కు చాలా సీరియస్ చూసిండు. నాకు తెలుసు వాడేం మమ్మల్ని పీకలేడని, ఎందుకంటే వాడు ఒక్కడే ఉండు, మేము మాత్రం 5 మంది గుంపు గుంపు వచ్చినాము రౌడీల్లాగా. సర్లే ఫైనల్ గా ఏం కావాలని అడిగాడు. మేము ₹10 ఐస్ క్రీమ్ ఒకటి ఇవ్వండి అని అడిగాము. దెబ్బకి ఐస్ క్రీమ్ ఓనర్ అయితే షాక్ అయిపోయిండు. మేమైతే ఎంత అడిగినా కూడా ఒక్కటే ఐస్ క్రీమ్ తీసుకున్నాము. ఆ ఒక్క ఐస్ క్రీమ్ ని 5 మంది సమానంగా చెంచాలతో పంచుకుంటున్నాము. మా వాళ్ళు చూడండి, పైసలు తేలేము, రేపు ఇస్తాము, ఒక ఐస్ క్రీమ్ ఇవ్వండి అని ఓనర్ అడుగుతున్నారు. ఆ బేకరీ ఓనర్ ఏమో మా సైడ్ కోపంగా చూసి, మింగే ఇంటికి మళ్ళా కనిపిస్తే పోలీసులకు ఫోన్ చేశానన్నాడు. నిజంగానే చేసేటట్టుండు అని ఒక ₹30 ఇచ్చి బ్రెడ్ ప్యాకెట్ అయితే కొన్నాడు మావోడు. పుట్టి బ్రెడ్ ఏం తింటాంలే, 2 జాములు కూడా ఇవ్వండి అని అడిగిండు షాప్ ఓనర్ ని. కానీ మావోడు బ్రెడ్ కు మాత్రమే పైసలు ఇచ్చిండు, జామ్లకు ఇయ్యలేదు. షాప్ ఓనర్ కోపంగా చూసి, జాముకు పైసలు ఇయ్యలేవు అని అడిగిండు. మావోడు కోపంతో నేను ఈ జామ్ వద్దు నువ్వు వద్దని ముఖం మీద పడేసిండు జామ్ ప్యాకెట్ మొత్తము. ఇంకా ఇన్ని ఉంటే షాపోడు మా ముడ్డి మీద అంతలని ఆడికించి వచ్చేసినాం. ఇంకా మీరైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇట్లాంటి చిల్లర వీడియోలు ఇంకా వస్తుంటాయి.